Hi students, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with Sri Venkateswara University Tirupati's paper. What is that paper? English Praxis Course 1 for BA, BSc, BCom, BBA, BBM. Semester 1 English model question paper will be dealt now. Actually this paper is meant for the academic year 2020 and 21, but because of this corona, our academic year started of late in the month of February 2021. Okay, right. Coming to this paper, the total time allotted is 3 hours and the total marks allotted are 75. Answer any three of the following questions. What is the importance of listening? Write a note on the types of listening. What are the barriers to listening? Explain the strategies for effective listening. Describe the traits of a good listener. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ఎస్ భూషణ్ సెమిస్టర్ 1 డిగ్రీ ఇంగ్లీష్ బుక్లో ఉన్నాయి. సార్ అయితే మరి ఆ బుక్ కొనుక్కుంటే మరి మీరేంటి సార్ చెప్పేదేనంటే, ఇప్పుడు నేను గ్రామర్ పార్ట్ ఇందులో కొద్దిగా ఆ నెక్స్ట్ యూనిట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అందులో ఎలా ఇచ్చానో అలా అనమాట ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. పైగా మోడల్ పేపర్ ఇవ్వటం వల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ మోడల్ పేపర్తోనే ఇంగ్లీష్ వచ్చేస్తుందని నేను అన్నమ్మా. రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 1 టెక్స్ట్ ప్లస్ గైడ్ అని ఉంటుంది ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో. అది మీరు మీ మాస్టర్కి అడగండి, లేదా అక్కడ స్థానిక బుక్ షాప్లో అడగండి, తప్పకుండా వాళ్ళు తెప్పించి ఇస్తారు. ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. రైట్ ఫోనెటిక్ కాన్సనెంట్ సౌండ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఫోనెటిక్ కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటి? ప, బ, త, ద, క, గ, ప అని ఉన్నాయి చూసారా? మీరు దీనికి ఏం చేస్తారంటే తక్షణం ఇప్పుడే ఎస్ఎస్ భూషణ్ ఫోనెటిక్స్ 1, ఫోనెటిక్స్ 2, ఫోనెటిక్స్ 3 అని ఉంటాయి 3 వీడియోలు, అవి దయచేసి చూడండి. ఎక్స్ప్లెయిన్ వర్డ్ యాక్సెంట్, ఇది కూడాను వీడియోలో ఉన్నాయి. వర్డ్ యాక్సెంట్, స్ట్రెస్ ఆర్ వర్డ్ యాక్సెంట్. ఆ తర్వాతనేమో సిలబిఫికేషన్, రూల్స్ ఫర్ సిలబిఫికేషన్, స్ట్రెస్ మార్కింగ్ అని ఇచ్చా, అది చూడండి. వాట్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటోనేషన్? ఈ ఇంటోనేషన్లో ఫాలింగ్ టోన్, మళ్ళీ ఇందులో లో ఫాల్, హై ఫాల్, రైజింగ్ టోన్, లో రైజ్, హై రైజ్, నెక్స్ట్ రైజ్ ఫాల్, నెక్స్ట్ ఫాల్ రైజ్ అని ఉన్నాయి టోన్స్. దయచేసి అవి చూడండి. మార్క్ ద స్ట్రెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ స్ట్రెస్ మార్కింగ్ అంట ఇవి కూడాను చేయాలి కదా మనం. ఇవి ఎక్కడివి చేయాలి? ఇట్ సెల్ఫ్, ITSELF, ఇట్ సెల్ఫ్, ఐటీ తర్వాత చేయండి అంటే ఎస్కి ముందు. ఎలోన్, ఏకి ఏ తర్వాత చేయండి అంటే ఎల్కి ముందు. వండర్ఫుల్, డబ్ల్యూకి ముందు. ప్రొనౌన్సియేషన్, సికి ముందు. ఎలక్ట్రిసిటీ, టీకి ముందు, అంటే పైనుంచి అపోస్ట్రఫీ లాగా ఇలా కన్నీటి బొట్టులాగా ఇలా రావాలి. నెక్స్ట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే. కాంకార్డ్ అంటారు. ఏంటి కాంకార్డ్ అంటే? అగ్రిమెంట్ ఆఫ్ ద వెర్బ్ విత్ ద సబ్జెక్ట్. ఓకే, అంటే సబ్జెక్టుతో వెర్బ్ అగ్రి అవ్వాలి. ఈచ్ ఆఫ్ ద కార్స్, ఈచ్ అని వచ్చేటప్పుడు ఇక్కడ కార్స్ అని ఉంది కదా అని మీరు గాబరవ్వద్దు, ఆ ప్లూరల్ వాడద్దు. ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్ వెరీ వెల్ డిజైన్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద యావరేజ్ వర్కర్స్ ఎర్నింగ్స్, యావరేజ్ వర్కర్స్ ఇది అపోస్ట్రఫియస్, వర్కర్ అంటే సింగులర్, వర్కరు, సరేనా? వర్కరు సింగులరు. సో ద యావరేజ్ వర్కర్స్ ఎర్నింగ్స్ హ్యాస్ గాన్ అప్ డ్రామాటికలీ. సింగులర్, వర్కర్ ఈజ్ సింగులర్, సో యూ హ్యావ్ టు యూస్ హ్యాస్. నెక్స్ట్ వన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ అంటే ఇంతకుముందు అనేక వీడియోస్లో చెప్పాను. గ్రామర్ 1 to 28 ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ చూడండి. ఆ పైన అనమాట ఈ మోడల్ ఆక్సిలరీస్. సరే, ప్రస్తుతానికి ఏంటంటే చెప్పేది మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, ఆట్ టు, నీడ్ టు, డేట్ టు అన్నటువంటివి. హ్యావ్ టు కూడాను, హ్యావ్ గాట్ టు, వీటిని మస్ట్ ఒకటి, మస్ట్, ఈ వీటిని ఏమంటాం మనం? మోడల్ ఆక్సిలరీస్. మళ్ళీ చెప్తున్నా, verbs are divided mainly into 2 types: main verbs, auxiliary verbs. Auxiliary verbs are again divided into 2 types: modal auxiliaries, primary auxiliaries. Modal auxiliaries ఇప్పుడు నేను చెప్పినవన్నీ వస్తాయి. ఓకే. ప్రైమరీ ఆక్సిలరీస్లోకి ఏమొస్తాయి? బీ ఫార్మ్స్,
డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. మళ్ళీ బీ ఫార్మ్స్‌లోకి ఏమేమి వస్తాయి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీయింగ్, బీన్. డూ ఫార్మ్స్‌లోకి ఏమొస్తాయి? డూ, డస్, డిడ్, డన్, డూయింగ్. హ్యావ్ ఫార్మ్స్‌లోకి ఏమొస్తాయి? హ్యాస్, హ్యావ్, హ్యావింగ్, హ్యాడ్, హ్యాడ్ టు. సో, ఇంతకీ మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్. ఈ మోడల్ ఆక్సిలరీస్‌లో ఈ మోడల్ ఆక్సిలరీస్‌లో ఈ షల్ పెట్టాలా? షుడ్ పెట్టాలా? విల్లా? వుడ్డా? అలానే కెన్నా? కుడ్డా? అలానే ఆట్ టు, డేర్ టు, మస్ట్ ఏం పెట్టాలనేది చూద్దాం. నెక్స్ట్ మనం ఈ ఇంటర్వ్యూకి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? ఇక్కడ డూ వి నీడ్ టు టేక్. యూ డాష్ ఇక్కడ నీడ్ అనేటువంటిది పెట్టాలి. యూ డాష్ గెట్ అన్ ఈజీ క్వెషన్ పేపర్ దిస్ టైమ్. ఈసారి నీకు ఈజీ క్వెషన్ పేపర్ రావచ్చు. మే అనేది ఇక్కడ పెడితే సరిపోతుంది. ప్రాబబిలిటీని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. Fill in the blanks with appropriate forms of the verbs given in brackets. Satya dash to college regularly. Regularly is one of the hints or keywords for simple present tense. So Satya comes to college regularly. Satya goes to college regularly. Satya takes an apple regularly. When the police came, the thief dash. పోలీస్ కేమ్, పోలీసు వచ్చాడు, దొంగ పారిపోయాడు. ఈ రెండిట్లో ముందు ఏది జరిగింది? దొంగ పారిపోయాడు. మరి ఆ దొంగ పోతాడు కదా! అంతేగాని పోలీస్ వచ్చే వరకు ఆ పోలీస్‌కి హాయ్ పోలీస్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వాడికి ఒక ఇంగ్లీష్ కిస్సో, తెలుగు కిస్ ఇచ్చి వెళ్ళడు కదా! కనుక పోలీస్ రాకముందే పోయాడు కదా! అప్పుడు ఎలా రాయాలంటే 2 పాస్ట్ టెన్స్ వచ్చేటప్పుడు ముందు జరిగిపోయిన పాస్ట్ టెన్స్‌కి పాస్ట్ పెర్ఫెక్ట్ వాడాలి. వెన్ ద పోలీస్ కేమ్ అదో పాస్ట్ టెన్స్. ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్ అంటే థీఫ్ పారిపోవడం నిజం. పోలీస్ రావడం నిజం. 2 పాస్ట్ టెన్స్‌లో జరిగాయి. ఆ రెండిట్లో ముందుగా జరిగిపోయిన పాస్ట్ టెన్స్ ఏది అంటే ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్. నెక్స్ట్ వన్. ద ప్రెసిడెంట్ టుమారో. ద ప్రెసిడెంట్ విల్ అడ్రెస్ ద పబ్లిక్ టుమారో. Okay, will address. Tomorrow is the keyword which indicates simple present tense. I dash in a penthouse for the last 6 months. For the last 6 months. So this last is the keyword which indicates that we have to use present perfect continuous tense. I have been living in a penthouse. Aishu dash to school now. Aishu అంటే మన ఐశ్వర్య షార్ట్ కట్ అనుకుంటా. కత్రినాకి కత్తి అని అన్నట్టుగా బహుశా. Aishu is going to school now. Now is the keyword which indicates present continuous. What are the other keywords? Now, don't disturb, listen, next hurry up also, listen, next look, see, ఇవన్నీ కూడాను present continuous కి. Fill in the blanks with suitable articles. I met a European, a 1 rupee note, a university student. ఇవన్నీ కూడా ఏ ఓకేనా? ఏ వాడాలి ఏంటంటే మళ్ళీ ఒకసారి ఏ యూరోపియన్, ఏ యూనియన్ లీడర్, ఏ యూనివర్సిటీ స్టూడెంట్, ఏ 1 రూపీ నోట్, ఏ యునిక్ పర్సన్. ఇలా ఎందుకు వాడాలండి? ఈ అన్నటువంటి ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. మిగతా యూనివర్సిటీ పేపర్స్లో చూడండి. అంబేద్కర్ ఆంధ్ర, ఆదికవి నన్నయ్య, కృష్ణా యూనివర్సిటీ, నెక్స్ట్ నాగార్జున యూనివర్సిటీ పేపర్స్లో చెప్పాను. ఈ అన్నటువంటిది ఈ, యు ఇవన్నీ కూడా ఈవెన్ దో దే ఆర్ వొవెల్స్, దే ఆర్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ కాన్సనెంట్ సౌండ్ యా అనేటట్టుగా పలుకుతున్నాము కనుక వాటి ముందు మనం ఏ వాడాలి? ఐ మెట్ ఏ యూరోపియన్. నెక్స్ట్ డాష్ పూర్ నీడ్ అవర్ సపోర్ట్. హియర్ పూర్ మీన్స్ పూర్ పీపుల్. పూరు అనకూడదు. పూర్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఇస్ పూర్. ద పూర్ నీడ్ అవర్ సపోర్ట్ అంటే ఒక వర్గాన్ని మనం ఉద్దేశించి చెప్పేటప్పుడు ద పూర్. పూర్ తర్వాత పీపుల్ ఉన్నట్లే మనం భావించాలి. ఈవెన్ దో పీపుల్ ఈస్ నాట్ మెన్షన్ హియర్, వీ హ్యావ్ టు అస్యూమ్ దట్ పీపుల్ ఈస్ రిటన్ హియర్. సో ద పూర్ పీపుల్ నీడ్ అవర్ సపోర్ట్ అని అర్థం. మొత్తానికి ద పూర్. సో అది డెఫినిట్ ఆర్టికల్ అక్కడ పెట్టాం కదండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ద పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సరే ఇక్కడ గుర్తున్నవని చెప్తా. ద పేషెంట్ ఈజ్ సఫరింగ్. సఫరింగ్ తర్వాత ఫ్రమ్. డై తర్వాత ఏం చేయాలి? మనకు తెలిసేది ఏంటి? హీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్. డై తర్వాత ఆఫ్ వాడతాం. కానీ ఇంకొక 4, 5 ఉన్నాయి. డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ అని అంటాం. రైట్. సమ్ పప్పు డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ అని అన్నాము. ఓకే. తర్వాతను డైడ్ ఫ్రమ్ ఫెటీగ్. FATIGE అలసి సొలసి ఏదో చచ్చిపోయాడు, సొమసిల్లి చచ్చిపోయాడు అనేటప్పుడు కూడాను అది ఏమన్నాను ఇప్పుడు? డైడ్ ఫ్రమ్ ఫెటీగ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ గాయాలతోనే ఎవడో చచ్చాడు అనుకోండి. ద ప్రిజనర్ డైడ్ విత్ వూండ్స్ అని అంటాము. తర్వాతను ఎవరి కోసమో ప్రాణాలు ఇచ్చేసి చచ్చిపోయాడు అనుకోండి. అప్పుడు
ఫర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ డైడ్ ఫర్ హిస్ కంట్రీ అని అంటాము. పలానా వయసులో చచ్చిపోయాడు అని చెప్పేటప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ఎట్ అని చెప్పి అంటాము. ఓకే. నెక్స్ట్ వన్ ద స్వీట్స్ అక్కడికి అది అయిపోయింది. ద స్వీట్స్ అంటే సఫరింగ్ తర్వాత ఫ్రమ్, డై తర్వాత ఆఫ్ అనేది ఒకటే తెలుసు కానీ నోయ్ డైడ్ విత్, డైడ్ ఫ్రమ్, నెక్స్ట్ డైడ్ ఎట్, డైడ్ ఫర్ అని గుర్తుంచుకోండి. ద స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ద చిల్డ్రన్. ఇక్కడ ప్లూరల్ అంటే ఎక్కువ మంది ఉన్నట్టు, 2 కంటే ఎక్కువ ఉన్నట్టు మనం భావించాలి అమంగ్. అదే ఇద్దరు అనుకోండి ద 2 బ్రదర్స్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ దెమ్ అని వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ కూడాను చాలా చక్కగా ఎస్ఎస్ భూషణ్ బుక్లో చాలా ఉన్నాయండి. మీరు నా బుక్ కొనమని చెప్పను కానీ అంటే ఉంటే మాత్రం వినియోగించుకొని మీరు బాగుపడండి. నాకు భగవంతుడు ఎలానో మంచి ఉద్యోగం ఇచ్చాడు. సీత ఈజ్ నాట్ రైటింగ్, ఈజ్ నాట్ రైటింగ్, ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద నెగిటివ్, సో ద క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి ఇన్ ద పాజిటివ్. ఈజ్ షీ, ఈజ్ సీత, ఈజ్ షీ అంటే సరిపోతుంది. ఐఆమ్ లేట్, సో ఇక్కడ యాక్చువల్ ఐఆమ్ లేట్ అనే స్టేట్మెంట్ పాజిటివ్, సో ఇక్కడ ఏం రావాలి యాక్చువల్గా అయితే యామ్ ఇన్ టై రావాలి, బట్ ఇట్ ఇస్ రాంగ్, ఆర్ ఇన్ టై. ఓకే, ఆర్ ఇన్ టై అని రావాలి, అది ఆ ఐకి అనమాట ఎక్సెప్షన్. అదే ఐఎమ్ నాట్ లేట్ అన్నాం అనుకోండి అప్పుడు యామ్ ఐ అని రావాలి మళ్ళీ. ఓకేనా బాబు? నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ అంటే దిగువ సూచించిన విధంగా రాయాలంట. ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద సోల్జర్స్ టు ఓపెన్ ఫైర్, చేంజ్ ఇట్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్. బాగుంది, డైరెక్ట్ స్పీచ్లో కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఈ ఆర్డర్డ్ ద సోల్జర్స్ టు ఓపెన్ ఫైర్, టు అన్నటువంటిది ఇక్కడ టు ఇన్ఫినిట్ వాడారు కదండి. దీనికి మీరు ఏం చేయాలంటే ఇదిగో ఇలాను, ద ఆఫీసర్ సెట్ టు ద సోల్జర్స్ కామా పెట్టి కొటేషన్ మార్క్స్ బిగిన్ ఓపెన్ ఫైర్, నెక్స్ట్ కొటేషన్ మార్క్స్ క్లోజ్. అప్పుడు దాన్ని ఆర్డర్ ద ఆఫీసర్ సెట్ టు ద సోల్జర్స్ అనం. మనం ఇంటర్ స్పీచ్లో మార్చేటప్పుడు చెప్పుకున్నాం ద ఆఫీసర్ చెప్పడం కాదు కదా, అది ఆర్డర్. సో ఆర్డర్డ్ అని అలా వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ద ఆఫీసర్ సెట్ టు ద సోల్జర్స్ కామా కొటేషన్ మార్క్స్ బిగిన్ ఓపెన్ ఫైర్. నెక్స్ట్ భావన సేస్ ఐ రైట్ ఎ నావెల్. సేస్ ఇఫ్ ద రిపోర్టింగ్ verb is in the simple present tense, the verb form in the quotation marks or the verb form in the reported speech doesn't change. భావన says that she writes a novel. భావన అన్నటువంటిది అమ్మాయి కదా, కనుక ఆమె ఫెమినిన్ జెండర్ కాబట్టి she writes a novel. నెక్స్ట్ వెరీ ఫ్యూ కింగ్స్ ఆర్, నెక్స్ట్ వన్ ఏంటిది, అక్బర్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్, చేంజ్ ఇట్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. గ్రేటెస్ట్ ఇట్ ఈస్ ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ. ఇది థర్డ్ మోడల్లోకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో ఒకసారి చూడండి. అక్బర్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్, వెరీ ఫ్యూ కింగ్స్ ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ అక్బర్, మేరీ ఈస్ యాజ్ క్లవర్ యాజ్ లిలీ. ఇక్కడ ఏం చేయాలి, క్లవర్ ఇట్ ఈస్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ, యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ ఇన్ ద కంపారిటివ్ డిగ్రీ, cleverer. Lily is not cleverer than Mary. Lily is not cleverer than Mary. Jim Corbett అది కంపారిటివ్ డిగ్రీ అయిపోయింది. Jim Corbett had killed many tigers. Change it into passive voice. Had killed past perfect. అంతే, అలాగే ఉంటుంది, బీన్ పెట్టడమే. Many tigers had been killed by Jim Corbett. చాలా చక్కగా టేబులర్ రూపంలో ఈ ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో ఉన్నాయండి, వినియోగించుకోండి ప్లీజ్. అది దాదాపు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పనికొస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్ మొదట్లో పెడతాను, ఆ ఫోటో, ఆ బుక్ తాలూ కవర్ పేజ్. కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కుడ్ యూ రిటర్న్ బ్యాక్ ద లైబ్రరీ కార్డ్స్ టు మీ ప్లీజ్. కుడ్ యూ రిటర్న్ అంటేనే వెనక్కి ఇవ్వడం, ఇంక మళ్ళీ బ్యాక్ అక్కర్లేదు, బ్యాక్ తీసి పడేయండి. ఆ ప్లీజ్ తర్వాత అనమాట ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ పెట్టండి. ద పెయింటింగ్ ఈజ్ టూ బ్యూటిఫుల్, తప్పు, ఇట్ ఈస్ టూ హాట్ అంటాము కానీ ఇట్ ఈస్ టూ కోల్డ్ అంటాం కానీ ఇక్కడ ద పెయింటింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, రామ్ క్యాంప్డ్ బిసైడ్స్ ద లేక్, తప్పు, రామ్ క్యాంప్డ్ బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా, రామ్ క్యాంప్డ్ బిసైడ్ ద లేక్. పోనీ బిసైడ్స్తో వాడదామా, ఐ హ్యావ్ ఏ పెన్ బిసైడ్స్ ఏ పెన్సిల్. నెక్స్ట్ వన్, I have read the book yesterday. Yesterday indicates that you have to use simple past tense. I read the book, have తీసేయండి. Read same spelling but the pronunciation differs in the present tense, past tense and past participle. Read, read. I read the book yesterday. Next one, the news are very pathetic. Wrong. News అన్నటువంటిది అది సింగులర్, ఫిజిక్స్ న్యూస్ పాలిటిక్స్ అన్నటువంటివి
ఈ ప్లూరల్లో అనిపించినా సరే యూ హ్యావ్ టు యూస్ సింగులర్ ఫామ్ ఓన్లీ. ద న్యూస్ ఈజ్ వెరీ ప్యాథటిక్. ప్యాథటిక్ అంటే దయనీయంగా, బాధాకరంగా. ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పంక్చుయేట్ ద ఫాలోయింగ్. The dog grinned sardonically down on him over the edge for a moment, as if he thought it would be a good luck to drop the cartridge down on Jim. ఇది అంత ముందు ఉన్నటువంటి లెసన్. అదేంటది? ద గోల్డెన్ రిట్రీవర్. చాలా బాగుంటుంది అది. ఏ వస్తువులు ఇసిరేసినా తిరిగి తీసుకొస్తుంటుంది రిట్రీవర్. ఆ గోల్డెన్ రిట్రీవర్ అంటే చివరికి ఈ జిమ్ అనమాట. వీళ్ళు 3 ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళు బాంబు తయారు చేస్తారు. ఆ బాంబు పారేయాలరా దేవుడు అన్నా సరే ఇదేమో తీసుకొచ్చేస్తుంటుంది దాని నోటితో ఖర్చుకొని. అందులో ఉంది, ఇది బాగుంటుంది. సరే, టీ క్యాపిటల్ లెటర్. ద డాగ్, టీ క్యాపిటల్ లెటర్. ద డాగ్ గ్రీన్డ్ sardonically డౌన్ ఓవర్ హిమ్, comma, over the edge for a moment, comma, as if he thought it would be a good luck to drop the cartridge down on Jim. Jim capital letter. Okay. The dog grinned sardonically down on him, comma, over the edge for a moment, comma, as if he thought it would be a good luck to drop the cartridge down on Jim. J capital letter. End full stop ఉండాలి, ఆల్రెడీ ఇచ్చేశారు. Next, pick up the correct word from each set. కంపెనీ. ఇలాంటివి ఏం చేయాలంటే ఆ స్పెల్లింగ్ చూడగానే మీరు ముందుగా వేరే పేపర్ మీద ఇది ఇక్కడ అడగబోతున్నారని చెప్పి మీరే రాసుకోండి. దెన్ యూ వోంట్ బీ కన్ఫ్యూజ్డ్. అటు చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో CYMPANY, నేనైనా సరే కంపెనీ. టెక్నాలజీ, TECHNOLOGY. సో ఫస్ట్ వన్ A. నెక్స్ట్ సెకండ్ వన్ D. అచీవ్మెంట్, బోత్ ఆర్ రైట్. AB రెండు కరెక్టే. ఆ సిస్టమ్ అనమాట అక్కడ కరెక్ట్ చేసింది. ACHIEVEMENT. సైకాలజీ, PSYCHOLOGY. B కరెక్ట్. నెక్స్ట్ వన్ B కరెక్టే. D కూడా కరెక్టే. సిస్టంలో తప్పు కొట్టినా అది రైట్ చేసుకుంది పాపం. నెక్స్ట్ E. అకేషన్, OCCASION. నెక్స్ట్ వన్. Write a meaningful paragraph using the hints given below and suggest a suitable title. Reading hobby, good and bad books, of the hour and forever, books as best companions, they entertain, educate and enlighten, make one forget one's loneliness. బాగుంది. చక్కగా ఈ పారాగ్రాఫ్ రైటింగ్లో ప్రాక్టికల్గా మీకు రాయమని ఇచ్చారు ఓ పారాగ్రాఫ్. మీరు చక్కగా దాన్ని ఫాలో అవ్వండి. ఇవి మనకి బుక్లో ఉన్నాయి, చూడాలి. అంటే మన పారాగ్రాఫ్స్లో డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్, నరేటివ్ పారాగ్రాఫ్, పెర్సుయేసివ్ పారాగ్రాఫ్ అని ఉన్నాయి, అవి వినియోగించుకోండి. ఎక్స్పాండ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడియా. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సకాలంలో వేసే ఒక కుట్ట అంట 10 కుట్లు నీ మిగుల్చుతుంది, లేదా 10 కుట్లు వేయకుండా మనల్ని కాపాడుతుంది. అంటే ఏ పనైనా సరే మనం సకాలంలో చేయాలి అని. అంటే ఈరోజు చదవలసింది ఈరోజు, ఎస్ఎస్ భూషణ్ ఈరోజు ఏదైనా వీడియో పెట్టాలంటే ఈరోజు చూసేయాలి. ఓకే, అది మళ్ళీ రేపు చూద్దామంటే రేపటి వీడియో మళ్ళీ కలిసిపోతుంది, అది ఎక్కువైపోతుంది. అలా చేయకూడదు. అలానే కొన్ని సందర్భాల్లో మనం అంటాం ఈ కరోనా వల్ల చాలామంది చనిపోయారు. సకాలంలో అంటే మనం కనుక స్పందించినట్లయితే చిన్న చిన్న మెడిసిన్స్తో తేలిపోతుంది. లేదంటే ఎంతోమంది పాపం హాస్పిటలైజ్ అయిపోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరం. మన లెక్చరర్స్ చాలామంది చనిపోయారు. మన విద్యార్థులు కూడాను వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది చనిపోయారు. బాధాకరం. సో ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే తొందరగా మనం అనమాట చాలా త్వరితగతిన మనకున్న సమస్యను గుర్తించాలి. రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ అనే మహానగరం ఒక్క రోజులో నిర్మించలేదు. చాలామంది అడుగుతుంటారు, సార్ నాకు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనేది ఎలా సార్? వాడు డిగ్రీకి వస్తాడు, డిగ్రీకి వచ్చి అడుగుతాడు బాబు. అప్పటి వరకు కూడాను 15 ఇయర్స్ 10th, 2 ఇయర్స్ ఇంటర్ 17 ఇయర్స్ వేస్ట్ చేస్తాడు. అక్కడ శ్రద్ధ పెట్టడు, అడుగుతాడు, సంతోషమే చెప్తాం. బట్ హీ మస్ట్ బేర్ ఇన్ మైండ్ దట్ రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక రోజులోనే రోమ్ నగరం నిర్మించేస్తామంటారు, కుదరదు. కనీసం ఆ 3 ఇయర్స్ అయినా సరే వాడు బాగా కష్టపడితే మాత్రం తప్పకుండా బాగానే చక్కని ఇంగ్లీష్ నేర్చుకోగలడు. అంటే ఒక రోజులో ఏది అద్భుతాలు సృష్టించలేము, కాలక్రమేణా అద్భుతాలు సృష్టించగలము అని. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ SWOT అనాలిసిస్? SWOC. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ ఆర్ కన్స్ట్రెయింట్స్. అక్కడ T అని కూడా పెట్టినా థ్రెట్స్ అని అర్థం. కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, రెండు ఒకటే. మోడర్న్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్లో SWOC అని ఇచ్చారు, అంటే ఛాలెంజెస్ ఆర్ కన్స్ట్రెయింట్స్ అని. కొద్దిగా అందమైనటువంటి భాష అంతే. ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. హౌ కెన్ వీ డెవలప్ ఇట్? Describe the qualities needed to develop emotional intelligence. What is telephone etiquette? Explain.
How do you demonstrate good interpersonal skills? So all these questions are very clearly mentioned in SS Bhushan's book. Please go through SS Bhushan's degree English semester 1 text plus guide. Okay. So anyway, I appreciate our students and I thank all of our students for watching SS Bhushan and also for sharing. Many students have been informing me and also making phone calls to me that sir, we have shared your links to all of my WhatsApp groups, all of my WhatsApp groups sir, means really I feel very happy. చాలా సంతోషిస్తున్నాను. ఇలా మాకున్నటువంటి అన్నింటికి కూడా తయారు చేసి ఈసారి ఏం చేస్తారంటే మీరు దయచేసి న్యూ బ్రాడ్‌కాస్ట్ అని క్రియేట్ చేయండి. వాట్సాప్‌లోకి వెళ్ళాక రైట్ హ్యాండ్ సైడ్ 3 చుక్కలు ఉంటాయి చూడండి. అక్కడ ట్యాప్ చేయండి. అక్కడ ఏవేవో వస్తాయన్నమాట. అందులో న్యూ బ్రాడ్‌కాస్ట్ అని ఒకటొస్తది. ఆ! అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళాకనమాట అప్పుడు అన్నింటిని అనమాట మీ కాంటాక్ట్స్ అనమాట ట్యాప్ చేసుకుంటూ వెళ్ళండి. అప్ టు 256 యూ కెన్ ఫార్మ్ ఏ గ్రూప్. గ్రూప్ క్రియేట్ చేస్తారని మీరు క్రియేట్ చేసిన ఇతరులకు తెలీదు. ఇది మీ సౌలభ్యం కోసం. ఒకేసారి ఒక మెసేజ్‌ని పెట్టడానికది. మళ్ళీ ఇంకో మాట, ఈ మెసేజ్ పెట్టేటప్పుడు యారో మార్క్ కొట్టి సెండ్ చేస్తామంటే అవ్వదు. కాపీ చేయాలి. కాపీ చేసి అందులో పేస్ట్ చేయాలి న్యూ బ్రాడ్‌కాస్ట్‌లో. మైక్ సెట్ సింబల్ లాగా ఉంటది. గల్లా సింబల్ లాగా. Right. Anyway, once again, thank you, my dear students. May God bless you. Thank you.